ఓపెన్ టాక్కి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో ఆ వర్గం ఈ వర్గం అని లేకుండా అన్ని వర్గాలు కూడా తీవ్రంగా నష్టపోయాయి. అయితే అతి ప్రధానంగా మనం ఒకరి గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే పాపం వాళ్ళ జీవితాలనే నష్టం పోయారు. వాళ్ళే నిరుద్యోగ యువత. 2019లో జగన్మోహన్ రెడ్డి గెలవటంలో నిరుద్యోగుల పాత్ర ఉన్నన్నమాట 100కు 100% నిజం. ఆ రోజు నమ్మి ఓటేసిన మాట 100కు 100% నిజం. అయితే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను నమ్మారు తప్ప జగన్మోహన్ రెడ్డి మొహం చూసి ఎవరు ఓటేయలా. ఆయన ఇచ్చిన హామీలను చూసి ఓటేశారు. ఏం హామీలు ఇచ్చాడు ఆయన? 2.4 లక్షల ఉద్యోగాలు నేను ముఖ్యమంత్రి అవగానే భర్తీ చేస్తానన్నాడు. అలాగే మెగా డిఎస్సి తీస్తానన్నాడు. అలాగే ఏదైతే గ్రూప్ 1, 2 నోటిఫికేషన్లు ఉన్నాయో వాటిని ప్రతి జనవరి 1న ఉద్యోగ క్యాలెండర్ రూపంలో విడుదల చేస్తానన్నాడు. ఇలా 1 కాదు 2 కాదు 6500 పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ప్రతి ఏటా తీస్తానన్నాడు. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. అబ్బో ఆయన చెప్పిన హామీలు 1 కాదు 2 కాదు మనం చెప్పుకుంటూ పోతే వీడియో మొత్తం హామీలు అవుద్ది. కాబట్టి ఇన్ని హామీలు ఇస్తే యువత నమ్మారు. సరే నిజంగా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలు తీస్తే మన భవిష్యత్తు బాగుపడుతుంది, గవర్నమెంట్ ఉద్యోగాన్ని ఈ రోజులు ఎవరు వద్దనుకుంటారు చెప్పండి అని. సరే జగన్మోహన్ రెడ్డి అవినీతి చేశాడో లేకపోతే అవకాయ బద్ద చేశాడో పక్కన పెట్టి ఆయన ఇచ్చిన హామీలు నమ్మి ఓట్లేశారు. సాధారణంగా ఎవరైనా హామీ ఇచ్చిన తర్వాత పూర్తిగా 100% దాన్ని అమలు చేయలేకపోయినా కనీసం పాక్షికంగానైనా అమలు చేయాలి. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత తాను చెప్పిన 2.4 లక్షల ఉద్యోగాల్లో ఇప్పటివరకు ఇచ్చిన ఉద్యోగాలు ఎన్నో తెలుసా? చెప్తే ఆశ్చర్యపోతారు. 0. ఆయన ఇస్తాను అని చెప్పిన 2.4 లక్షల ఉద్యోగాల్లో ఆయన ఇచ్చిన ఉద్యోగాలు 0. అయితే ఈయన 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చానని చెప్తున్నాడు. ఏం ఉద్యోగాలు అవి? వాలంటీర్ ఉద్యోగాలు, సచివాలయ ఉద్యోగాలు. కానీ నువ్వు ఆ రోజు ఈ 2.4 లక్షల ఉద్యోగాలు అవి ఉన్నాయని చెప్పలా. నువ్వు మెగా డిఎస్సి అన్నావు, గ్రూప్స్ అన్నావు, పోలీస్ కానిస్టేబుల్స్ అన్నావు. అంతేగాని నేను వాలంటీర్ ఉద్యోగాలు ఇస్తాను వాటినే మీకు ఉద్యోగాల కింద చెప్తానని ఆ రోజు నువ్వు చెప్పలా. నీ మాటలు నమ్మారు కాబట్టే యువత ఓట్లేశారు. మరి ఓట్లేసిన యువతకి నువ్వు ఒక్క నోటిఫికేషన్ అయినా తీసావా? ప్రతి జనవరి 1న ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేస్తాను, జనవరి నెల మొత్తం ఉద్యోగాల నెలగా మారుస్తానని చెప్పావు. 2020 జనవరి 1 అయిపోయా, 21 జనవరి 1 అయిపోయా, 22 జనవరి 1 అయిపోయా, 23 జనవరి 1 అయిపోయా, 24 జనవరి 1 కూడా అయిపోయింది. అంటే 5 జనవరి 1 అయిపోతే నువ్వు ఒక్క జనవరి 1నైనా ఒక్క క్యాలెండర్ అయినా విడుదల చేశావా? పట్టుమని 100 పోస్టులు ఎక్కడైనా నువ్వు భర్తీ చేశావా? ఇదే టీడీపీ హయాంలో తీసుకుంటే 2 గ్రూప్ 1 నోటిఫికేషన్లు తీశారు, 2 గ్రూప్ 2 నోటిఫికేషన్లు తీశారు, 1 గ్రూప్ 3 నోటిఫికేషన్ తీశారు, 1 గ్రూప్ 4 నోటిఫికేషన్ తీశారు. వీటితో పాటు 2 పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్లు తీశారు, 2 డిఎస్సి నోటిఫికేషన్లు తీశారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్తో పాటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కూడా దాదాపు 250 పోస్టులతో మొట్టమొదటిసారిగా నాడు పోలవరం పనులు జరుగుతున్నాయి కాబట్టి ఇంజనీరింగ్ అవసరం అని చెప్పి వారిని కూడా 250 పోస్టులు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కూడా తీసి నాడు 5 ఏళ్లలో చంద్రబాబు గారు ఉద్యోగాల విప్లవం సృష్టించారు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నేటికి 1 డిఎస్సి దీలా. నాడు గ్రూప్ 1 దాదాపు 300 గ్రూప్ 1 పోస్టులు భర్తీ చేశారు, 1500 గ్రూప్ 2 పోస్టులు భర్తీ చేశారు, 17,500 డిఎస్సి పోస్టులు భర్తీ చేశారు, 11,500 పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేశారు. వీటితో పాటు గ్రూప్ 4, గ్రూప్ 3తో పాటు హెల్త్ డిపార్ట్మెంట్ లాంటి అనేక అదనపు పోస్టులు నాడు టీడీపీ హయాంలో భర్తీ చేశారు. ఇప్పుడు మనం మాట్లాడుకున్న పోస్టుల్లో ఏ ఒక్క పోస్ట్ అయినా జగన్మోహన్ రెడ్డి భర్తీ చేశాడా? ఒక డిఎస్సి కానీ, ఒక పోలీస్ కానీ, ఒక గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ ఏ ఒక్క పోస్ట్ అయినా సరే జగన్మోహన్ రెడ్డి భర్తీ చేశాడంటే భర్తీ చేయలేదని చెప్పాలా. మరి నిరుద్యోగ యువతకు నాడు నువ్వు ఇచ్చిన హామీలే నాడు నేను గెలిపించాయి. మరి రేపొద్దున ఎవరైతే గద్దెనెక్కిచ్చారో వాళ్ళకే గద్దె దింపే పవర్ కూడా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి అది గుర్తుపెట్టుకోవాలా. ఆ రోజు నిన్ను ఎవరైతే ముఖ్యమంత్రిని చేశారో తిరిగి వాళ్ళకే నిన్ను మాజీ ముఖ్యమంత్రిని చేసే దమ్ము కూడా ఉందనే విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాలా. ఈరోజు రేపటి రోజున ఖచ్చితంగా నిరుద్యోగ యువత జగన్మోహన్ రెడ్డిని గద్దెను దించడానికైతే సిద్ధంగా ఉన్నారు. ఈయన చేసిన మోసాలు, ఈయన ఇచ్చిన హామీలను మీ కళ్ళదిటే నేను ఒకసారి పెడతాను, ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి, డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా 2.4 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తానని నాడు ఇదిగో జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేశాడు. ఏం రాశాడో చూడండి. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా విడుదల చేసిన ఖాళీగా ఉన్న
ఉద్యోగాలను భర్తీ చేస్తాం. ఇక్కడ ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేస్తానన్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వాలంటీర్లు కానీ సచివాలయ ఉద్యోగులు కానీ ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేసే ఉద్యోగాలు కానే కాదు. కాబట్టి వాటిని ఉద్యోగాలని చెప్పుకునే అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదు. నువ్వు ఏ ఉద్యోగాలు అయితే ఇస్తానని అడిగావో ఆ ఉద్యోగాల గురించే మేము మాట్లాడుతున్నాం. ఆ ఉద్యోగాలు ఏంటి? ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేసే గ్రూప్స్ నోటిఫికేషన్స్ కానివ్వండి, లేదా డిఎస్సి ద్వారా భర్తీ చేసే ఉపాధ్యాయ పోస్టులు కానివ్వండి, లేదా పోలీస్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసే పోలీస్ పోస్టులు, వీటిని మాత్రమే మేము అడుగుతున్నాం. ఇక్కడ ఇంకో మాట చెప్పాడు చూడండి, ప్రతి ఏటా ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ క్యాలెండర్ విడుదల చేసి నిరుద్యోగులకు అండగా నిలబడతాం. ఎప్పటి వరకు నువ్వు ఎన్ని క్యాలెండర్లు విడుదల చేశావు? ఒకటే ప్రశ్న. నువ్వు అన్నావు కదా, ఇక్కడ ప్రతి ఏటా అన్నావు కదా, అన్నేళ్ల సంగతి మనకొద్దు, ఒక్క ఏడాది మాట్లాడదాం. ఎప్పుడు విడుదల చేసావు నువ్వు? ఒక్క ఏడాది కూడా నువ్వు జనవరి 1న క్యాలెండర్ విడుదలే చేయలే. ఈ ఒక్క దాంతో అయిపోయింది అనుకుంటే చూడండి ఇంకా ఉన్నాయి. ఇదిగో ఇది స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు ఫేస్బుక్లో పెట్టుకున్నారు. ఎప్పుడది? ఏప్రిల్ 3, 2019, అంటే ఎన్నికలకు ముందు, కొద్దిగా ముందు ఏం చెప్పాడు చూడండి. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి అంటే ఉపాధ్యాయ పోస్టులు, మెగా డిఎస్సి అంటే కనీసం ఒక 15,000 నుంచి 20,000 పోస్టులతో ఒక ఉపాధ్యాయ నోటిఫికేషన్ ఇవ్వాలి, దాన్ని మెగా డిఎస్సి అంటాం. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక్క డిఎస్సి ఇచ్చాడా? డిఎస్సి సంగతి దేవుడెరుగు. దానికి ముందు పెట్టాల్సిన టెట్ అన్న నువ్వు నిర్వహించగలిగావా? ఈ రోజుకి ఒక టెట్ కూడా జగన్మోహన్ రెడ్డి నిర్వహించలా. ఇక్కడ చూడండి, వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి, ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేస్తాం, ప్రభుత్వ పాఠశాలల విద్యా వ్యవస్థను బలపరుస్తాం, సర్కారీ చదువులకు కొత్త వెలుగులు తీసుకువస్తాం, ప్రతి ఏటా మెగా డిఎస్సి క్యాలెండర్ విడుదల చేసి నిరుద్యోగులకు అండగా ఉంటాం. ఇక్కడ ప్రభుత్వ టీచరులా భర్తీ చేయాల. గతంలో జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు తెలుసా? 23,000 ప్రభుత్వ ఆ టీచర్ పోస్టులు ఖాళీ ఉంటే జగన్మోహన్ రెడ్డి నాడు ఏమని విమర్శించాడంటే, టీడీపీ కేవలం 8,000 పోస్టులు మాత్రమే తీసింది, కానీ 23,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి. చంద్రబాబు దిగిపోయినా నేను వచ్చిన తర్వాత మిగిలిన పోస్టులు తీస్తానన్నాడు. సరే, మిగిలిన పోస్టులు పోనీ ఆ 23,000లో 10,000 పోయినా ఇంకా 13, 2 15,000 పోస్టులు ఉండాలి కదా. మరి ఆ 15,000 పోస్టులన్నా నువ్వు తీసేవా మెగా డిఎస్సి రూపంలో? నేటికి తీలా. ఇక ప్రభుత్వ పాఠశాల వ్యవస్థను బలపరచడం కాదు, బలహీనపరిచావు. నువ్వు వచ్చిన తర్వాత ఎంత అధ్వానంగా తయారైందో మనకు తెలియంది కాదు. ఇక దీనికి సంబంధించి ఇంకో హామీ కూడా చూడండి ఒకసారి. ఇది కూడా మెగా డిఎస్సికి సంబంధించే నాడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ. కానీ ఇప్పుడు ఏమైంది? నాడు మెగా అన్నాడు, నేడు దగా చేశాడు. జంబో డిఎస్సి అంటూ ఊరించి నిరుద్యోగులను వంచిన జగన్ వైకాపా హయాంలో నోటిఫికేషన్ ఊసే లేదు. నోటిఫికేషన్ ఊసు లేకపోగా 6,592 ఎస్జిటి పోస్టులను 1,160 క్రాఫ్ట్ R2 పోస్టులను రద్దు చేశాడు. అంటే ఈయన కొత్త పోస్టులు తీయకపోగా ఉన్న పోస్టులు రద్దు చేశాడు. అంటే రేపటి రోజున వచ్చిన ప్రభుత్వాలు తీయడానికి కూడా లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఉన్నదే పోయా ఉంచుకున్నదే పోయా అనే సామెత ఇక్కడ కరెక్ట్గా సరిపోద్ది. ఈయన ఎలాగా పోస్టులు తీయలే, సరే తీపోతే తీపోయావు, కానీ ఉన్న పోస్టులు కూడా రద్దు చేశాడు. దీనివల్ల ఇప్పుడు ఎంతమంది, దాదాపు 6,500 మంది ఎస్జిటీలకు, అలాగే 1,160 మందికి R2 క్రాఫ్ట్ పోస్టులు తీయటం వల్ల, క్యాన్సిల్ చేయటం వల్ల ఇంతమంది ఉద్యోగాలు కోల్పోతున్నారు నేడు యువత. ఇక పదోన్నతుల విషయంలో మరొక 3,600 పోస్టులకు మంగళం, అవి కూడా పోయాయి. తేదేపా ప్రభుత్వంలో 2 ప్రకటనలు ఇచ్చినా విమర్శించిన వైనం. అంటే టీడీపీ, నేను అందాక చెప్పాను, 2 డిఎస్సీల ద్వారా 17,500 పోస్టులు టీడీపీ హయాంలో భర్తీ చేశారు. కానీ జగన్ వచ్చిన తర్వాత మాత్రం ఒక పోస్టు భర్తీ చేయకపోగా గతంలో అనేక విమర్శలు. ఏమన్నాడు చూడండి, ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసి ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలి, మన పిల్లలకు మంచి చదువులు చెప్పించాలి. రాష్ట్రంలో 23,000 పోస్టులు ఖాళీగా ఉంటే చంద్రబాబు కేవలం 7,900 పోస్టులకు డిఎస్సి ప్రకటించాడు. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి తీస్తాం, ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట. అయితే ఈ తర్వాత బొత్స, ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి బొత్స మొన్నేమన్నాడు చూడండి, ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేసేందుకు ఏడాది జూలై ఆగస్టులో డిఎస్సి ప్రకటించేందుకు ప్రయత్నిస్తున్నాం, జిల్లాల వారీగా ఖాళీలు అదనపు అవసరాలను నివేదిక తయారు చేస్తున్నాం, సీఎం ఆమోదం తీసుకుని చేస్తామని చెప్పి 2023 మార్చి అన్నాడు. మరి ఆల్రెడీ 2024లోకి వచ్చేసాం, ఇంకా 2-3 నెలల్లో వాళ్ళు దిగిపోబోతున్నారు. కానీ ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదు. మరి టీడీపీ హయాంలో పోస్టులు భర్తీ చేస్తే విమర్శించి జగన్ వచ్చిన తర్వాత ఘోరంగా మోసం చేశాడు. అన్ని విభాగాలు, అటు పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలని ఆశపడిన యువత కానివ్వండి, ఇలా ఉపాధ్యాయుల వృత్తిలో ఉండాలనుకుని ఆశపడిన యువత కానివ్వండి, లేదా గ్రూప్స్ రాసి మంచి పొజిషన్కి వెళ్ళాలని ఆశపడిన యువత కానివ్వండి, ఈరోజు ఘోరంగా మోసపోయారు. కోచింగ్లు తీసుకుని చాలామంది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక ఏడాది కోచింగ్లు తీసుకున్నారు. సరే 6 నెలలకు కాకపోతే ఏడాదికైనా ఇస్తాడు కదా అని చెప్పి కోచింగ్లు తీసుకుంటే వారు చేసిన అప్పులు తీర్చడానికి మళ్ళీ వాళ్ళే తిరిగి పని
పనికి వెళ్లాల్సిన పరిస్థితి నేడు రాష్ట్రంలో ఉంది. ఈ నిరుద్యోగ యువతంతా చూసి 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 అలసిపోయి ఈరోజు పొట్ట చేత పట్టుకుని పక్క రాష్ట్రాలు హైదరాబాదు, చెన్నై, తమిళనాడు లేకపోతే బెంగళూరు లాంటి ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన దౌర్భాగ్య పరిస్థితి నేడు ఏపీలో ఏర్పడింది. ఎప్పటికైనా యువత జగన్మోహన్ రెడ్డి చేసిన మోసాన్ని గుర్తించండి. నాడు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. ఎవరైతే గద్దెనెక్కించారో వారికే గద్దె దించే పవర్ కూడా ఉంటుందని చెప్పి 2024 ఎన్నికల్లో నిరూపించుకోండి.